ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 6 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఎవడనూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండాని ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. వ్యాఖ్యానాంశం: క్రీస్తు దైవత్వం. వ్యాఖ్యానాంశం: క్రీస్తు దైవత్వం. వ్యాఖ్యానం: క్రీస్తు సామాన్యుడు కాడు. ఆయన జరిపిన క్రియలు కూడా అసమానమైనవి. ఎవడనూ చేయని క్రియలు క్రీస్తు దివ్యంగా చేశాడు. పుట్టుగుడ్డివానికి చూపునిచ్చినప్పుడు లోకం పుట్టినప్పటి నుండి వినబడని కార్యంగా అది శ్లాఘింపబడింది. క్రీస్తు గొప్ప క్రియలే ఆయన దైవత్వానికి సాక్ష్యమిస్తున్నాయి. నన్ను చూచి నమ్మకపోయినను ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అని ఆయనే వక్కాణించాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు వచ్చి ఆ క్రియలు చేయగా ఎన్నడనూ లేని సాక్ష్యం మానవునికి ఇవ్వబడింది. దానితో కూడా ఎన్నడూ మోయలేని పూచిభారం వారి మీద మోపబడింది. ఈ భావంతో క్రీస్తు తన క్రియలను బట్టి వారికి పాపము లేకపోవును అన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఇది వరలో వారు కట్టుకొనిన పాపమునకు తన్ను నిరాకరించునట్టి మరి గొప్ప పాతకాన్ని తోడు చేసుకొనబోతున్నారు. ఇది మీకు కూడదు అని వారిని హెచ్చరిస్తూ క్రీస్తు మాట్లాడాడు. క్రీస్తు వచ్చి తన క్రియలలో తన దైవత్వాన్ని ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయనను చూచిన వారు తప్పక ఆయనను గుర్తించి గైకొని సంతోషించాలి. అయితే వారు అలాగ చేశారా? లేదు. ఆయన క్రియలను చూచి నమ్మక ద్వేషంతో నిండిన వారై నశించారు. జాగ్రత్త పడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.